ఫ్రెండ్స్ నేను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్రజెంట్ అయితే మేమైతే ఒక దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్, బీవీ నగర్ దగ్గర ఉన్నాము ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడికి వచ్చినాం అనమాట. అదిగోండి ఈ కవర్ నిండా ఏరుకున్నాం ఈ ఫ్రూట్స్. దీనైతే మేము చిన్నప్పుడు బిస్కెట్ కాయలు అనేది నేనైతే. మీకు ఈ పేరు ఏం గుర్తుంది చెప్పండి. అదిగోండి ఆ అబ్బాయి అయితే ఏదో లీచీ ఫ్రూట్ అని చెప్పాడు దీనైతే. ఓకేనా, పైన ఈ పైన చెట్టు ఉందన్నమాట. ఈ చెట్టుకి మేము కోసుకున్నాం వీటిని. ఓకేనా, అన్నీ పడిపోన్నాయి అన్నమాట కింద. ఇదిగోండి ఈ చెట్టు పైన ఒక చెట్టుకి దానికైతే చూడండి ఎలా ఉన్నాయి కాయలు, గుత్తులుగా అయితే కాయలు ఉన్నాయన్నమాట పైన. చూస్తున్నారా, అలా ఉండడం వల్ల ఇదైతే మేమైతే కవర్ నిండా కోసుకున్నాం ఈ కాయలు. చూడండి కవర్ నిండా. అబ్బాయి అయితే కవర్ ఇచ్చాడు మాకు, చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు ఇందాక మీకు చూపించిన విధంగా ఆ పండ్లు అయితే మేము కోసుకోవచ్చు అనమాట. అక్కడ తిన్నాము, ప్లస్ ఇప్పుడైతే మేము ఇక్కడికి రూమ్కి అయితే తీసుకొచ్చాం అనమాట. ఆ పండ్లు చూపిస్తాను. ఈ పండ్లు చూపించే ముందు మీకైతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే ఈ పండ్లని తినరు. ఈ పళ్ళు నాకు ఎప్పటి నుంచి అంటే చిన్నప్పుడు మేము మామూలుగా బయట తిరిగేటప్పుడు ఈ చెట్లు చాలా ఉండేదన్నమాట. అక్కడ ఏంటంటే మాతో పాటు ఉండే పిల్లలు మేము అందరం ఎక్కడ ఏం కనబడినా తినేసారు చిన్నప్పుడు. అలా అలవాటు పడింది అనమాట ఈ పండు తినడం. ఆ అలవాటు ఇప్పుడు దీని గురించి నాకు తెలిసేలా చేసింది కాబట్టి నేను తిన్నాను. ఇదిగో చూస్తున్నారు మా సారు. సార్ చూడండి, తెలుసా మీకు పండు గురించి? సార్కి తెలియదు ఇప్పుడు దాకా. సార్ మీకు? నాకు తెలీదు. ఫస్ట్ టైం తిన్నా నేను. దీని ఆల్రెడీ చాలాసార్లు తిన్నా కాబట్టి నేను చెప్పాను, వాళ్ళు బిలీవ్ చేయలేదు. ఇదిగోండి ఆ పళ్ళు ఇవే అనమాట. ఇప్పుడే ఫ్రెష్ కడుక్కొచ్చాము. ఎంతమందికి ఈ పళ్ళు తెలుసో మీరు తినుంటే కామెంట్ చేయండి. ఓకేనా, మొత్తం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీని అయితే నేను యాక్చువల్గా ఏంటంటే అప్పుడు దీని పేరు ఒకటి పెట్టేవాళ్ళు బిస్కెట్ కాయ అని చెప్పి. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి అన్నాడు అనమాట స్ట్రాబెర్రీ ఫ్రూట్ అని చెప్పి. అదేనా స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఇది అన్నాడు అబ్బాయి, అక్కడ ఉన్న అతను. మనకేం తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు నచ్చిందని నాకు భావిస్తున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. సార్ మీరు ఏం చెప్తారా? బాయ్. అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి సార్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే ఆ కాయి. వాళ్ళు తిని టెన్షన్ పడుతున్నారు. నాకైతే టెన్షన్ లేదు. ఎందుకంటే నేను ఈ పండుని దాదాపుగా 10 years బ్యాకే తిన్నాను నేను చిన్నప్పుడు. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి ఎలా ఉంటుందండి ఫీలింగ్. మొత్తము సపోటా తిన్నట్టు ఉంటుంది. బాగుంటుంది. నేచురల్ ఫుడ్ అనమాట. ఎటువంటి కెమికల్ లేకుండా రోడ్ల మీద పండే పంట ఇది. ఓకేనా, ఎవడు వేసాడో తెలియదు, ఎవడు పెంచాడో తెలియదు, కానీ పంట ఒకటిది, తినేది ఒకడు. నచ్చితే మీకు లైక్ చేయండి.